ఇందుకూరుపేట మండలం జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ బ్రహ్మేశ్వర్ నాయుడు, డాక్టర్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఆషాఢ సమావేశం నిర్వహించారు. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎండీ రేడియేషన్ ఆంకాలజీ డాక్టర్ హరిప్రియ పాల్గొని రొమ్ము క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్స్ పై అవగాహన కల్పించారు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ప్రతి మంగళవారం, శుక్రవారం ఉచిత ఓపీ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకించి రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ సంబంధించిన పాప్స్మియర్, మెమోగ్రామ్ ఉచితంగా చేస్తున్నామన్నారు. ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజల్ల సుధాకర్ రావు మాట్లాడుతూ డాక్టర్ హరిప్రియ ఎండీ రేడియేషన్ ఆంకాలజీ ఉద్యోగులకు, ఆశా వాలంటీర్లకు అర్థమయ్యే రీతిలో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ శ్రీనివాసరావు, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సుధాకర్ రావు, మెడికవర్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ సీనియర్ అసోసియేట్ కిషోర్, హెల్త్ సూపర్వైజర్లు రమా, సతీష్ బాబు, ఫార్మసీ ఆఫీసర్ చంద్రశేఖర్, హెల్త్ అసిస్టెంట్ మాధవ, సుధాకర్, ల్యాబ్ టెక్నీషియన్ హైమావతి, వైద్య సిబ్బంది, ఆశా వాలంటీర్లు పాల్గొన్నారు. సింపుల్ ఇన్వర్షన్ కూడా వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అవి కూడా కనిపిస్తాయి, అది మీకు కనిపిస్తాయి. టెస్టింగ్ లేకపోయినా కూడా అట్లీస్ట్ ఈ అనుమానం లక్షణాలు కూడా ఎర్లీగా వచ్చేస్తారు కదా మీ దగ్గరలో ఉండే వాళ్ళకి. మెయిన్ మా దగ్గరికి వచ్చే 4th స్టేజ్ క్యాన్సర్ చెప్పే మాట ఏంటంటే, నొప్పి లేదు మేడం, ఇంట్లో ఉన్నా, ఇప్పుడు నొప్పి వచ్చింది పగిలిపోయాక, అందుకని ఇప్పుడు వచ్చాము అని. సో పెయిన్లెస్ లంగ్స్ చాలా డేంజరస్. పెయిన్ ఉంటే ప్రాబ్లం లేదు, అది ఇన్ఫెక్షన్ అయింది. పెయిన్ లేకపోతే మాత్రం అది చాలా డేంజరస్. కావలి సైడ్ ఎక్కువ, అక్కడ నవ్విలేది, ఆడవాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు. సో మెయిన్ ఇది ఎలా కనిపిస్తుంది అని అంటే, పళ్ళ మధ్యలో పంటి సమస్యతోనే వెళ్తారు వాళ్ళు. ఫస్ట్ నాలుక దగ్గర పుండ్లు లాగా అవుతుంటాయి. అవి నెలల తరబడి ఎన్ని మాత్రలు వాడినా కూడా నయం అవ్వదు, రిపీటెడ్ గా వస్తూనే ఉంటుంది అల్సర్ లాగా. సో అలా నయం అవ్వకుండా వస్తుంది అని అంటే మాత్రం అది అనుమానించాల్సిందే, మోస్ట్లీ క్యాన్సర్ అనేది. సో అట్లాంటి కేసులు ఏమన్నా ఉన్నా కూడా తీసుకురండి. ఇన్ జనరల్ మీ ఏరియాలో నేను చూడలేదు ఆడవాళ్ళు నవ్విలేదు. ఒకవేళ ఉంటే మాత్రం ఇలా మానని పుండ్లు ఉంటే కనిపించినప్పుడు ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి చెకప్. క్యాన్సర్ కూడా వస్తుంది ఫెమిలియర్ గా మీకు వస్తున్నప్పుడు, ఆ మేల్ ఉండే ఆ చిన్న టిష్యూలో కూడా మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అనమాట. సో అంత అగ్రెసివ్ ఫెమిలియర్ గా వచ్చేది క్యాన్సర్. సో ఇది బ్రెస్ట్ క్యాన్సర్ ముఖ్యంగా. ఇంకా సర్వైకల్ క్యాన్సర్ తీసుకున్నప్పుడు మీకు తెలిసిందే అది ఎలా కనిపిస్తుంది. ఫస్ట్ బ్లీడింగ్, సిగ్గుపడి చాలా మంది చెప్తారు. బ్లీడింగ్ గురించి కాదు, ఒక ఫస్ట్ సైన్ కనిపిస్తుంది. అది కనిపించినప్పుడే వచ్చేస్తే వాళ్ళు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఉంటారు. మెనోపాజ్ కాని వాళ్ళలో వైట్ డిశ్చార్జ్ అన్నీ అవుతుంది. చాలా రీజన్స్ ఉంటాయి వైట్ డిశ్చార్జ్. దగ్గరికి వచ్చారు ఇంకా కొంచెం. ఇప్పుడు ఉండే పిల్లలకి 0, అమ్మాయి 0 కంప్లీట్లీ కూర్చొని చదువుకుంటారు. అదే స్ట్రెస్, ర్యాంకులు రావాలి అని చెప్పి